మీడియా మిత్రులందరికీ నమస్కారం. కెమెరా డిపార్ట్మెంట్కి, కెమెరా అసిస్టెంట్స్కి అందరికీ కూడా నా హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాను. ఈ చిత్రం ఆగస్టు 7న రిలీజ్ కాబోతుంది. దానికి మీరందరూ కూడా ఎంతో సహకరించి ఈ చిత్రానికి విస్తృతమైన పబ్లిసిటీని ఇవ్వాలని ఈ సినిమా దర్శకుడిగా మిమ్మల్ని అందరినీ స్పెషల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే నాకు ఈ సినిమాకి దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చిన మా మేడం శైలజారెడ్డి గారికి కృతజ్ఞతలు. ఈ సినిమా నిర్మాణంలో నాకు ఆవిడ అహర్నిశలు కూడా చేయూతను అందించి ఈ చిత్రం ఇంత బాగా రావడానికి సహకరించారు. ఖర్చుకు వెనకాడలేదు. సాంగ్స్ రికార్డింగ్ సమయంలో కానీ, సాంగ్స్ షూట్ చేస్తున్న సమయంలో కానీ, సాంగ్స్ ఎడిటింగ్ చేస్తున్నప్పుడు కానీ ఎవ్రీ పాయింట్లో కూడా ఆవిడ నా వెన్నుదన్నుగా ఉండి నాకెంతో ఉత్సాహాన్ని, ధైర్యాన్ని ఇచ్చి సహకరించారు. ఈ సభాముఖంగా ఆవిడికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే మా హీరో పవన్ మహావీర్ గారికి అసలుకి ఆ కసి చూస్తే ఎంత ముచ్చటేస్తుందో. ఒక హీరో, కొత్త హీరో అయినా సరే ఎంత చెప్పినట్టు ఏం డ్యాన్స్ మూమెంట్స్ కానీ, ఫైట్స్లో కానీ, ఒక సీన్ షూట్ చేస్తున్నప్పుడు కానీ, ఒక డైలాగ్ మాడ్యులేషన్లో కానీ మనం ఎలా చెప్తే అలాగా ఆ మోల్డ్ అయిపోయే తత్వం ఉంది ఆయనకి. మనం వాటర్ని ఒక పాత్రలో వేస్తే ఎలాగైతే పాత్రకు తగ్గట్టుగా ఎలాగైతే మోల్డ్ అయిపోతుందో, ఈ హీరో కూడా అలాగా ప్రతి దాంట్లో కూడా, డ్యాన్స్లోను, ఫైట్స్లోను, ప్రతి చోట కూడా. ఇంకోటి ఏంటంటే, ఒక డ్యాన్స్ మూమెంట్ వచ్చేటప్పుడు కాలుకి దెబ్బ తగిలి కాలు ఇమ్మీడియట్గా ఇంత లావు వాసిపోతే అయినా సరే బ్రేక్ ఇవ్వద్దు, నేను చేస్తానని మొండిగా చేయటానికి ప్రయత్నిస్తే, వద్దు బాబు మళ్ళీ మోపు చేసిందంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని అసలు ఆయన ఇంట్రెస్ట్ కానీ అసలు మరువలేంది. ఎక్కడో లండన్లో MBBS చదువుతూ ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా షూటింగ్లో పార్టిసిపేట్ చేసి ఎంతో ఉత్సాహంతో అందరినీ ఉత్సాహపరుస్తూ తన పాత్రను సక్రమంగా నిర్వహించినందుకు ఆయనకి, అలాగే హీరోయిన్ వర్షిక గారికి, ఆవిడ కూడా చాలా వెరీ సిన్సియర్. షెట్లోకి రావటం కానీ, షూటింగ్ పార్టిసిపేట్స్లో కానీ చాలా అలర్ట్గా ఉండేవారు. అలాగే సుహానా, తన క్యారెక్టర్కి తను ఎంతో న్యాయం చేకూర్చింది. వీళ్ళందరూ కూడా చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు ఈ సినిమా మేకింగ్ విషయంలో. అలాగే సుమన్ గారికి కూడా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. షూటింగ్ సమయంలో కానీ, ఆయన సూచనలు కానీ మాకు ఎంతో ఈ సినిమాకి ఇంత బాగా రావడానికి ఆయన సూచనలు కూడా మాకు ఎంతో దోహదం చేశాయని ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాను. కనుక ఏంటంటే, మాకు 7వ తారీఖున ఆగస్టు 7న రిలీజ్ అవుతుంది కాబట్టి మీరందరూ మా యందు మంచి అభిమానంతో దీంతో విచ్చేశారు. అలాగే ఈ సినిమాకి విస్తృతమైన పబ్లిసిటీ ఇచ్చి ఈ సినిమా విజయానికి దోహదం చేయాలని మిమ్మల్ని అందరినీ కూడా ఈ సభాముఖంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. టైటిల్ వచ్చి అమ్మ నాకు అబ్బాయి కావాలి, అమ్మ నాకు ఆ అబ్బాయి కావాలి. మన పిల్లల్ని చేతితో పట్టుకొని ఒక తిరణాలకు కానీ, ఒక మాల్ సెంటర్కి కానీ వెళ్తే అమ్మ నాకు అది కావాలని అడుగుతారు. ఇమీడియట్గా టక్మని కొనిచ్చేస్తాం, మనం ఏమి అడ్డు చెప్పం. అలాగే ఆ పిల్ల పెరిగి పెద్దదై వయసు వచ్చిన తర్వాత తను జీవితాంతం తోడుగుండే ఒక అబ్బాయిని ఎత్తుక్కొని అమ్మ నాకు ఆ అబ్బాయి కావాలంటే సహృదయంతో సరే అని చెప్పగలిగే తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు? 100 సంవత్సరాలు ఒక బొమ్మ కొనిచ్చాం, 1 రోజు 2 రోజులు 3 రోజులు ఆడుకొని మళ్ళీ దాని మీద వ్యామోహం పోతుంది పిల్లలకి. కానీ జీవితాంతం తనతో కలిసి ఉండే ఒక భర్త లాంటి ఒక అబ్బాయిని సెలెక్ట్ చేసుకొని అమ్మ నాకు ఈ అబ్బాయి కావాలంటే ఎంతమంది మనం సహకరిస్తున్నాం? అది ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేది ఈ సబ్జెక్ట్ పాయింట్ అండి ఇది. హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నా పేరు సుహానా. సో అమ్మ నాకు ఆ అబ్బాయి కావాలి. By looking at the trailer, you can see it's a love story.
but it's not just a love story. Every character has a beautiful background, like Suman sir and all the artists. They have very beautiful backstory. So my character is very different than what I have done before. So you'll get to see a very negative side of me. So I'm very excited. So see you all in theaters on August 7th. Thank you so much. My working experience was very beautiful. Especially, I'm very grateful that Sailaja Reddy madam gave me this opportunity. All the artists were very supportive, and I got to learn a lot of things from them. Thank you so much, Suman sir. And Pavan is also a very hardworking guy. It was really nice to work with him. And Varshika also poured her heart and soul into this movie. So overall, it was a wonderful experience. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. సో ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో మా మూవీని వైరల్ చేయాలంటే అది మీ చేతుల్లోనే ఉంది. సో ప్లీజ్ మంచి కవరేజ్ ఇచ్చి మూవీని హిట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మూవీ గురించి చెప్పాలంటే ఫస్ట్ మా ప్రొడ్యూసర్ మేడం శైలజా రెడ్డి మేడం. సో షీఈస్ వెరీ డెడికేటెడ్, స్ట్రాంగ్ ఉమెన్, ఇండిపెండెంట్ ఉమెన్. సో లైక్ ఒక నన్ను ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేశారు, ఒక కన్న కూతురులాగా చూసుకున్నారు నన్ను. లైక్ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏం లేకుండే నాకు సెట్ పైన. సో థ్యాంక్ యూ మేడం ఫర్ గివింగ్ సో మచ్ ఆఫ్ సపోర్ట్ అండ్ సెలెక్టింగ్ మీ ఫర్ దిస్ క్యారెక్టర్ మెయిన్లీ. అండ్ మా డైరెక్టర్ గారు శివాల ప్రభాకర్ సార్, థ్యాంక్స్ ఫర్ బ్రింగింగ్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ మీ. ఇంకా నువ్వు బాగా చేయగలవమ్మా అని చెప్పి నాకు డైలాగ్ మాడ్యులేషన్ కానీ ఇలా చెప్తే బాగుంటుంది అని చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ కో డైరెక్టర్ గారు రావుశ్రీ గారు, డిఓపి మహేందర్, డిఓపి సార్ మహీ సార్, థ్యాంక్స్ నన్ను అంత మంచిగా చూపించినందుకు. అండ్ మెయిన్లీ మా హీరో పవన్ మహావీర్. సో మీరు మూవీ చూస్తే కన్ఫామ్గా అనుకుంటారు ఈ హీరోది ఫస్ట్ మూవీ కాదు ఇది అని చెప్పి. సో ఒక ఎక్స్పీరియన్స్డ్ హీరో ఎలా అయితే పర్ఫామ్ చేస్తారో హీ డిడ్ ద సేమ్ పర్ఫార్మెన్స్ ఇన్ దిస్ మూవీ. సో హీఈస్ వెరీ హార్డ్ వర్కింగ్ అండ్ చాలా డెడికేటెడ్. అసలు హీ కంప్లీట్లీ పోర్డ్ హిస్ హార్ట్ ఇన్ టు దిస్ మూవీ. హీ గేవ్ హిస్ బెస్ట్. ఈవెన్ యాంకిల్ ప్రాబ్లం ఉండే ఒక సాంగ్ చేస్తున్నప్పుడు. సో అప్పటికి కూడా అది సాంగ్ ఆపకుండా విత్ లాట్స్ ఆఫ్ డెడికేషన్ హీ కంటిన్యూ ద షూట్. సో మనకి ఇక్కడే అర్థమవుతుంది అతనికి ఎంత ప్యాషన్ ఉందో మూవీ పట్ల అనేసి. అండ్ మై కో యాక్టర్ సుహానా, షీ ఈజ్ సచ్ ఎ స్వీట్ హార్ట్. వీ బికేమ్ ఎ గుడ్ ఫ్రెండ్స్ ఇన్ వెరీ షార్ట్ స్పాన్ ఆఫ్ టైమ్. She also she did her role very properly. Thanks for being the best buddy. And Suman sir, thank you so much. Like na idoka luck, I'm feeling this as a luck. అంత గొప్ప యాక్టర్తో నాకు స్క్రీన్ షేర్ చేసుకోవడం, ఐఎమ్ ఫీలింగ్ రియలీ వెరీ బ్లెస్డ్. అండ్ ఇంకోటి చెప్పాలి సార్, చిన్నప్పుడు నెల్లూరుకి వచ్చారు సార్. సో నేను అప్పుడు నాకు ఏజ్ 8 years ఉంటుంది. సో అప్పుడు ఫంక్షన్కి వస్తే సో నేను ఒక ఫోటో తీసుకున్నాను సార్తో, ఇప్పటికి కూడా ఉంది సార్ అది. అండ్ ఇప్పుడు సార్తో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఇట్స్ రియల్లీ అ డ్రీమ్ మూమెంట్ కమ్ ట్రూ అని చెప్పొచ్చు. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. అండ్ రావు రమేష్ గారు, సత్యకృష్ణ మేడం, రాజు కనకాల సార్, సుజాత గారు, సో ఇలాంటి లైక్ ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్తో స్క్రీన్ షేర్ చేసుకోవడం నాకు చాలా మంచిగా అనిపించింది. అండ్ ఈ మూవీ వచ్చేసి ఫ్యామిలీ ఆడియన్స్కి చాలా మంచిగా కనెక్ట్ అవుతుంది. సో ఇట్స్ ఎ ట్రయాంగిల్ లవ్ స్టోరీ. సో పీపుల్ హూ ఆర్ ఇన్ లవ్ వాళ్ళు కూడా వచ్చి ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. అండ్ 5 songs ఉన్నాయి ఈ మూవీలో. సో ఇప్పుడు చూస్తున్న మూవీస్లో మనకి ఎప్పుడు ఇన్ని సాంగ్స్ చూడం, లైక్ 2 songs 3 songs ఉంటాయి. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్ లిరికల్ వీడియోస్ ఆల్రెడీ రిలీజ్ అయ్యాయి, మీరు వెళ్ళి వినండి. సో చాలా మంచిగా ఉన్నాయి లిరిక్స్ కానీ అండ్ ఎవ్రీథింగ్. ట్యూన్ సాయి కార్తిక్ గారు మ్యూజిక్ డైరెక్టర్ అండ్ భాను మాస్టర్ కొరియోగ్రాఫర్ గారు. సో చాలా మంచిగా డ్యాన్స్ స్టెప్స్ నేర్పించారు. సో మీ అందరికీ నచ్చుతుంది మూవీ. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు థియేటర్కి వెళ్ళి చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దిస్ ఇస్ మై రిక్వెస్ట్. ఓకే, సో మీరందరూ వెళ్ళి చూడండి మీ ఫ్రెండ్స్తో వెళ్ళి థియేటర్కి. సో మూవీ ఈజ్ గోయింగ్ టు రిలీజ్ ఆన్ August 7th. సీ యూ ఆల్ దేర్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ. అండ్ ఇంకోటి చెప్పాలి, సో మెయిన్లీ నాకు ఇంత సపోర్ట్, నేను ఇక్కడ ఉండడానికి కారణం మా పేరెంట్స్.
మా మదర్, మా సిస్టర్ అండ్ మై గ్రాండ్ మదర్. సో ఫుల్ సపోర్ట్ చేశారు నాకు. ఫ్యామిలీ సపోర్ట్ లేకుంటే నేను ఇంత దూరం వచ్చేదాన్ని కాదు. మీకు అందరికీ తెలుసు, తెలుగు ఫ్యామిలీలో లైక్ కొంచెం స్ట్రిక్ట్గా ఉంటారు పేరెంట్స్, మూవీ ఫీల్డ్ వద్దు ఇవి వద్దు అని. సో వాళ్ళు అలా కాకుండా నాకు మోడలింగ్లో కానీ మూవీస్ ఇది ఇంట్రెస్ట్ అంటే ఓకే నీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది చెయ్యి, వి ట్రస్ట్ యూ అని చెప్పి ఇక్కడి వరకు నన్ను పంపించారు. సో థ్యాంక్ యూ సో మచ్. నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ. దట్స్ ఇట్. పెద్దలకు, ఆత్మీయులకు, ప్రింట్ అండ్ మీడియా మిత్రులకు నా ధన్యవాదాలు. ఈరోజు ప్రింట్ అండ్ మీడియా మిత్రులు లేకపోతే ఇంతగా మా పబ్లిష్మెంట్ వచ్చేది కాదు. మా పర్సనలీ అప్పాజీ గారికి అవుట్ స్టాండింగ్ సపోర్ట్ ఎప్పటికీ మరవలేనిది. మీరు ఎంతగానో సిన్స్ బిగినింగ్ ద ఫస్ట్ ఓపెనింగ్ నుండి ఈ రోజు వరకు పబ్లిసిటీ చాలా బాగా చేశారు మన మూవీ గురించి. ధన్యవాదాలండి, మీ అందరికీ ధన్యవాదాలు. మీడియా మిత్రులకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈరోజు ప్రత్యేకంగా మా సుమన్ సార్ గారు ఇక్కడికి విచ్చేసి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ ఎక్కడో అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నా కూడా ఈ ప్రోగ్రామ్ కోసం ఈరోజు హైదరాబాద్కి రావడం జరిగింది. సో మై స్పెషల్ థ్యాంక్స్ టు యూ సార్. అండ్ సెకండ్లీ రామ్ సత్యనారాయణ సార్ ఈరోజు లేరు, హైదరాబాద్కి ఢిల్లీ వెళ్ళారు ఈరోజు. ఆయన ఉండింటే కూడా బాగుండేది. సో వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ ఫైనల్గా ఈ మూవీ చాలా చాలా బాగా వచ్చింది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంటు, ట్రయాంగిల్ లవ్ స్టోరీ. మనం కుటుంబం అంతా కలిసి ఫస్ట్ నుండి సిన్స్ బిగినింగ్ నుండి నేను చెప్తూనే ఉన్నాను, కుటుంబం అంతా కలిసి సకుటుంబ పరివార చిత్రంగా తీయడం జరిగింది. అందరూ కూర్చొని కుటుంబంతో కలిపి చూడొచ్చు ఈ సినిమాను. తప్పకుండా ప్రేక్షకులు, ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రేక్షకులు, మీడియా మిత్రులు సపోర్ట్ ఎప్పటికీ మరవలేను. మీరందరూ చూసి సక్సెస్ చేస్తారని నమ్ముతున్నాను. మేము షూటింగ్ చేసినప్పుడు అవుట్ ఆఫ్ స్టేషన్ ఒక 20 days చేయడం జరిగింది ఈ మూవీని. అక్కడ సాంగ్స్ చిత్రీకరించడం జరిగింది. వైజాగ్, అరకు, రాజమండ్రి, ఇవన్నీ ఇక్కడ 3 places షూట్ చేయడం జరిగింది. నైట్ సాంగ్లో కూడా చాలా బాగా 3 days నాన్ స్టాప్గా నైట్స్ మేల్కొని చేయడం జరిగింది. వర్షిక అండ్ పవన్ మహావీర్ అండ్ సుహానా, మీ సపోర్టు, మీరు పాపం 3 days చాలా కష్టపడి చేశారు నిద్రపోకుండా. చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ ప్రభాకర్ డైరెక్టర్ గారి దగ్గరికి వస్తే, సిన్స్ బిగినింగ్ నుండి ఈ కథ నాకు చెప్పినప్పటి నుండి కంప్లీట్ అయిన ఈ రోజు వరకు ఆయన నేను ఎంత కష్టపడ్డానో పాపం దానికి ఆయన కూడా అంతే కష్టపడ్డాడు. ప్రతి దాంట్లోనే మా సపోర్టివ్గా ఉన్నాడు. ఒక ఫ్యామిలీ మెంబర్గా ఉండి సపోర్టివ్గా ఉండి ప్రతి ఒక్క వర్క్ ఇంటయానికి అనుకున్న విధంగా కంప్లీట్ చేయడం జరిగింది. అదేవిధంగా సాంగ్స్ రాసిన సాయి కార్తిక్ గారు చాలా అద్భుతంగా బ్రహ్మాండంగా రాశారు. ప్రతి ఒక్క సాంగ్ ప్రతి ఒక్క ఆడియన్స్కు నచ్చుతుంది. 5 songs వ్యూవర్స్ కూడా చాలా బాగా ఇచ్చారు. 5 songs చాలా బాగున్నాయి. మీరు ఒకసారి వింటే డెఫినెట్గా యూట్యూబ్లో అప్లోడ్ చేసాం లిరికల్ సాంగ్స్, మీకు అర్థమవుతుంది సినిమా ఎంత చక్కగా ఉందని. సాంగ్స్ని బట్టి మీకు అర్థమవుతుంది. అండ్ సెకండ్లీ భాను మాస్టర్ కొరియోగ్రాఫర్ కానీ, రేవంత్ మాస్టర్ కానీ, మోయిన్ మాస్టర్ కానీ చాలా అద్భుతంగా కొరియోగ్రాఫ్ చేయడం జరిగింది. అంతే చక్కగా కొరియోగ్రాఫ్ చేయడం జరిగింది. ఈ ముగ్గురు యాక్టర్స్ కూడా సుహానా అండ్ వర్షిక అండ్ పవన్ మహావీర్ చాలా ఈజ్తో చాలా బాగా డ్యాన్స్ వేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ ఈ పిల్లలు అంటే వర్షిక కావచ్చు, సుహానా కావచ్చు, పవన్ మహావీర్ కావచ్చు, చిన్న పిల్లలైనా ఏజ్లో చిన్నగా ఉన్నా కూడా ఎంతో ఓపికతో ఎంతో సహనంతో ఎక్కడే కానీ పాపం వాళ్ళు ఎక్కడైనా టూర్ వెళ్తే ఎంత కలిసిమెలిసి ఉన్నారో అలా కలిసిమెలిసి మమేకమై మా జిఎస్ఆర్ ఫ్యామిలీలో కుటుంబ సభ్యులుగా ఉండి దీనికి సహకరించి ఎక్కడ ఎవరు ఏ ఇబ్బంది లేకుండా అన్ని డేట్స్ ఇవ్వడం జరిగింది. చాలా చక్కగా అద్భుతంగా నటించారు. ఫస్ట్ మూవీ అంటే పవన్ మహావీర్ నటన కావచ్చు, అమ్మాయిల నటన కావచ్చు. ఫస్ట్ మూవీ అంటే ఎవరు అడిగినా ఎడిటింగ్ రూమ్ నుండి ఈవెన్ రికార్డింగ్ నుండి ప్రతి ఒక్కరూ ఇది ఫస్ట్ మూవీ అంటే నమ్మరు మేడం, అంత చక్కగా అద్భుతంగా నటించారని చెప్పారు. సో ఫర్ దట్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ సెకండ్లీ మన రావుశ్రీ గారు కో-డైరెక్టర్, ఈరోజు రాలేదా సార్ అతను, కో-డైరెక్టర్ గారు మహి గారు అద్భుతంగా సహాయం చేశారు. అద్భుతంగా డిఓపి గారు చాలా బాగా తీశారు దీన్ని. అండ్ సెకండ్లీ నందమూరి హరి ఎడిటింగ్ విషయంలో చాలా చాలా సపోర్టివ్గా ఉన్నారు. ఆయన ఒక ఎడిటింగ్ వర్కే కాకుండా మా ప్రతి ఒక్క వర్క్లోనూ నేనున్నానమ్మా మీరు ఎక్కడికి వెళ్ళినా అంటూ మేము పిలవకపోయినా మాకన్నా ముందు ఉంటారు ఆయన. ఫర్ దట్ టైమ్ మై స్పెషల్ థ్యాంక్స్ ఫర్ నందమూరి హరి గారికి.
ట్రైలర్ కట్ చేయడం అంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అంటే ఎక్కడే కానీ మూవీ లీక్ కాకుండా, అంటే ఎక్కడ దాని కనెక్టివిటీ లేకుండా అంతా చేసేది ఉంటుంది కాబట్టి దాంట్లో కూడా స్పెషల్గా నందమూరి హరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ట్రైలర్ కూడా చాలా చక్కగా కట్ చేసి ఇవ్వడం జరిగింది. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీ సపోర్ట్ చాలా అప్రిషియేట్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ ఫర్ దట్. అండ్ ఫైనలీ మీడియా మిత్రులకు నా విన్నపం ఏమంటే, మీరందరూ దయచేసి ఈ సినిమాను అద్భుతమైన కవరేజ్ ఇచ్చి అద్భుతంగా మీరు పబ్లిక్లోకి తీసుకెళ్తారని మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పటికే అవుట్ స్టాండింగ్ సపోర్ట్, అన్ఫర్గెటబుల్ అని చెప్పాను. ఇప్పుడు కూడా అలాగే ఈ అమ్మ నాకు అబ్బాయి కావాలి సినిమాకు సహాయపడిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జిఎస్ఆర్ మూవీ మేకర్స్ క్యాస్ట్ అండ్ క్రూ ఎక్కడున్నా వాళ్ళకి ఎప్పటికీ అన్ఫర్గెటబుల్ గ్రాటిట్యూడ్స్ అన్ని మీకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి ఇదంతా అరేంజ్ చేసిన మా అప్పాజీ గారికి మా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ సుమన్ సార్, మీకు ప్రత్యేక ధన్యవాదాలు. మీరు ఇక్కడికి వచ్చి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తున్నందుకు. మీ అందరికీ చిన్న విన్నపం ఏమంటే, మా పవన్ మహావీర్ని హీరోగా నిలబెడతారని, మేడంను ప్రొడ్యూసర్గా నిలబెడతారని ఆశిస్తున్నాను. తప్పకుండా మీ అందరి అభిమానంతో, అందరి ప్రేమతో మీరు August 7th సినిమా థియేటర్స్కి వెళ్ళి ఈ మూవీని వాచ్ చేసి డెఫినెట్గా సక్సెస్ చేస్తారని నమ్ముతున్నాను. డెఫినెట్గా మనం అందరం కలిసి చూస్తున్నాం, మనం అందరూ కలిసి సక్సెస్ చేసుకుంటున్నాం, సక్సెస్ మీట్లో మీట్ అవుతున్నాం. థ్యాంక్ యూ ఫర్ ఆల్ మీడియా మిత్రులకందరికీ మరొక్కసారి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, చాలా వివరంగా అంతా చెప్పారు. చెప్పినప్పుడు ఇందులోని ఎమోషన్స్ ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అండ్ ఫ్యామిలీ డ్రామా, ఎస్పెషలీ సీనియర్ యాక్టర్సు మా రావు రమేష్ గారు కావచ్చు, సుమన్ గారు కావచ్చు, రాజీవ్ కనకాల గారు కావచ్చు, సత్యకృష్ణ గారు, సుజాత గారు, వీళ్ళందరూ నా ఫస్ట్ మూవీలో యాక్ట్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ వాళ్ళ బ్లెస్సెస్, వాళ్ళ గైడ్లైన్స్ కూడా మా యాక్టర్స్కి ఇవ్వడం జరిగింది. ఎక్కడ మా సుమన్ సార్ అయితే సిన్స్ బిగినింగ్ నుండి ప్రత్యేకమైన కేర్ చేసుకొని ఎక్కడ మూవీ ఎలా వచ్చింది ఏమి అన్ని ప్రతి ఒక్క విషయము అడిగి తెలుసుకుంటూ దాన్ని ఎంతో జాగ్రత్తగా ఎక్కడ ఏది మిస్ అయినా గైడ్ చేస్తూ దీన్ని చేయడం జరిగింది. వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ దట్ సార్, మై స్పెషల్ థ్యాంక్స్ ఫర్ యూ అగైన్. అలా స్టోరీ చెప్పినప్పుడు నాకు ఈ ఎమోషన్స్ కానీ, ట్రయాంగిల్ లవ్ స్టోరీ కానీ, డ్రామా, ఫ్యామిలీ డ్రామా, ఇది పబ్లిక్ డెఫినెట్గా కనెక్ట్ అవుతుందని, మంచి కంటెంట్ ఉన్న సబ్జెక్ట్ అని దీన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. పవన్ మోహన్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఇక దాంట్లో మనకు కావాల్సిన, ఈ కథలో కావాల్సిన ప్రతి కంటెంట్ నాకు నచ్చింది కాబట్టి ఈ స్టోరీని యాక్సెప్ట్ చేయడం జరిగింది. అద్భుతంగా చిత్రీకరించడం కూడా జరిగింది. థ్యాంక్స్ ఫర్ దట్. అలా ఏం లేదండి, మాకు ప్రొడ్యూసర్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మా బాబుకు చిన్నప్పటి నుండి పవన్ మహావీర్కు అతనిలో ఉన్న ఒక ఇంట్రెస్ట్, అతనిలో ఉన్న ఒక ఆసక్తి, అతనిలో ఉన్న ఒక ప్రతిభ, సినిమాల మీద ఉన్న ఒక పిచ్చి, మా సారు నేను ఇద్దరు కలిసి ఒక నిర్ణయానికి వచ్చాం. ఎప్పుడు చైల్డిష్ నుండినే ఫ్యాషన్ అంటే చాలా ఇష్టం అతనికి. మూవీస్ అన్నా ప్రతి ఒక్క మూవీని యాక్ట్ అంటే వాళ్ళు ఎవరు సీనియర్స్ యాక్ట్ చేసేటప్పుడు తను యాక్ట్ దాన్ని చూసి కాపీ కొట్టడము, యాక్ట్ చేయడము, డ్యాన్స్ చేయడము, ఇవంతా తన ఓన్ ప్రతిభ గుర్తించామన్నమాట. ఆ ప్రతిభను గుర్తించి సరైన టైంలో ఒక మంచి గ్రాడ్యుయేషన్ ఇచ్చిన తర్వాత ఒక MBBS డాక్టర్ చదువుతున్నాడు అబ్బాయి, 4th ఇయర్, ఇప్పుడు ఫైనల్ ఇయర్కి వెళ్తాడు. ఈ ఎడ్యుకేషన్ అయిన తర్వాత ఇంట్రడ్యూస్ చేయాలి అని ఒక నిర్ణయానికి రావడం జరిగింది. అయినప్పటికీ ఇంకొక 1 year కదా ఉండేది, ఒకసారి ట్రయల్ చేస్తాము, ఎలా చేయగలుగుతాడో చూస్తాము అని ఒక ఇంట్రెస్ట్తో, నాకు ఇంట్రెస్ట్తోనే నేను ప్రొడ్యూసర్ కావడం జరిగింది. బాబులోని ఇంట్రెస్ట్ కోసమే నేను బాబుని ఇంట్రడ్యూసర్ కూడా చేయడం జరిగింది. సో వీ బోత్ ఆఫ్ అస్ వెరీ ఇంట్రెస్టెడ్ ఆఫ్ దిస్ మూవీ ఫీల్డ్. ఎంటర్టైన్మెంట్, పబ్లిక్కి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలనేది మా ధ్యేయం అనమాట. దానివల్ల రావడం జరిగింది. థ్యాంక్ యూ. హైదరాబాద్ మీడియా మిత్రులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ హూస్ అటెండెడ్ హియర్. సో మా ఫిలిం గురించి చెప్తే, ఇట్స్ అ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఒక పెద్ద డ్రామా లాగా, అండ్ ఇది ఆడియన్స్కి ఒక రోలర్ కోస్టర్ లాగా అనిపిస్తుంది. అండ్ మా డైరెక్టర్ సార్ ఒక మ్యాన్ ఆఫ్ విజన్.
ప్రతి ఒక్క సీన్ యాక్టర్ ఏం కావాలని తనకి తెలుసు. సో దట్స్ వై ద సీన్ అవుట్పుట్ వాస్ క్లియర్. సో థ్యాంక్ యూ డైరెక్టర్ గారు. నాకు మాట లేవండి, అందుకే థ్యాంక్స్ సో మచ్ అమ్మా. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. సుమన్ సార్ ఒక పెద్ద లెజెండరీ యాక్టర్ అండి. సో నేను ఫిలిం స్కూల్ లాగా అనిపించిందండి సుమన్ సార్ దగ్గర. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ఎంకరేజ్మెంట్. ఐ వాంట్ యాక్ట్ విత్ యూ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మళ్ళీ వర్షిక్ అండ్ సోనా ఇద్దరు పిల్లలు చాలా ఫనీ మూమెంట్స్ స్పెండ్ చేశాము. అండ్ వైజాగ్ నైట్లో సన్ రూఫ్ ఓపెన్ చేసి లాగా వీ స్క్రీన్ లైక్ లిటిల్ కిడ్స్ అండ్ వి నెవర్ ఫర్గెట్ ద మూమెంట్స్. అండ్ సో క్వశ్చన్ అంటే నాకు యాక్టింగ్ ప్యాషన్ అండి. సో చిన్నప్పుడు నేను చాలా సినిమాలు చూస్తాను. లైక్ ఐ యూస్ టు వాచ్ జూనియర్ ఎన్టీఆర్ అన్న మూవీస్, డైరెక్ట్ డైలాగ్ డెలివరీ. అండ్ మన పవన్ కళ్యాణ్ అన్న ఫుల్ మాస్, అండ్ మన రామ్ చరణ్ అన్న ఫుల్ క్లేజ్. సో ఆల్ త్రీ ఆఫ్ దమ్ నేను అన్ని చూసుకొని లైక్ ఐ టేక్ ఆల్ ది యాక్టర్స్ skills and I learned. So thank you for all of them support for my film journey. And so please మీరందరూ మీ సపోర్ట్ నాకు ఇంకొక అడుగు ముందు వేయడానికి కాన్ఫిడెన్స్ ఇస్తుంది. సో ప్లీజ్ టు వాచ్ ద మూవీ ఆన్ 7th of August. అమ్మ నాకు ఆ అబ్బాయి కావాలి. థ్యాంక్ యూ సో మచ్ అందరూ. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఏం చేయడం లేదండి. సో నేను చిన్నప్పుడు నేను ఒక నోట్బుక్ తీసుకొని ఐ యూస్ టు జస్ట్ నోట్ డౌన్ ఆల్ ది యాక్షన్స్ ఆఫ్ మేజర్ హీరోస్ అండ్ యూస్ టు ప్రాక్టీస్ ఆన్ దమ్ అండి. అంత నాకు సినిమా పిచ్ అండి. సో వితౌట్ ఫిలిం స్కూల్ నాకు కాన్ఫిడెన్స్ ఉంది. బికాస్ నీకు 50 లైట్లు ఉంటుంది అండి. లైక్ సీన్లో 50 లైట్లు ఉంటాయి, కెమెరా ముందు ఉంటుంది, అండ్ యూ హ్యావ్ టు జస్ట్ గివ్ యువర్ బెస్ట్ షాట్. జస్ట్ గివ్ యువర్ బెస్ట్ షాట్. కాన్ఫిడెన్స్ నాకు ఉంది అంత. ఐ హ్యావ్ సో మచ్ కాన్ఫిడెన్స్. అండ్ నాకు తెలుసు మీరు స్క్రీన్ చూసినప్పుడు నీకు తెలుస్తుంది ఎంత కష్టపడినానో ఒక సీన్లో. లైక్ ప్రతి సీన్ ఐ హ్యావ్ ట్రైడ్ మై వెరీ బెస్ట్ అండ్ నీకు కనిపిస్తుందండి. సో ప్లీజ్ టు వాచ్ ద ఫిలిం. ఇట్స్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సో ప్లీజ్ టు వాచ్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఎంజాయ్ ద ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. అందరికీ గురు పౌర్ణిమ శుభాకాంక్షలు. సో ఈరోజు చాలా మంచి రోజు అండి. సో అందరికీ మంచి జరగాలి. సో మన పాత గురువులు అందరినీ మర్చిపోకుండా వాళ్ళని తలుచుకొని వాళ్ళ ఆశీర్వాదాల వల్ల మనం ఇంత ఎదిగాం. సో వాళ్ళు ఎక్కడ ఉన్నా వాళ్ళందరికీ మన నమస్కారాలండి. సో ఈ సినిమా నాకు తుమ్మలపల్లి రామ్ సత్యనారాయణ గారు ఫోన్ చేసి, ఏమంటే ఒక ప్రాజెక్ట్ ఉంది, లేడీ ప్రొడ్యూసర్ అండి, తన అబ్బాయిని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అన్నారు. కదా డైరెక్టర్ ఎవరంటే ప్రభాకర్ గారి పేరు చెప్పారు. సో ప్రభాకర్ గారు ఆల్రెడీ కోడి రామకృష్ణ గారి దగ్గర వర్క్ చేశారు. కోడి రామకృష్ణ గారు నాకు గురుగారు. నా ఫస్ట్ సినిమా తరంగిణి ఆయన డైరెక్ట్ చేశారు. అంటే రిలీజ్ అదే అయింది. ఫస్ట్ రేలింగ నరసింహరావు గారు డైరెక్ట్ చేశారు, బట్ తరంగిణి రిలీజ్ అయింది. సో కోడి రామకృష్ణ గారి దగ్గర రావుశ్రీ గారు మేమంతా ఒక బ్యాచ్ అనమాట. సో రావుశ్రీ గారు పిక్చర్లో ఉన్నారు అని తెలిసింది. సో డెఫినెట్లీ డైరెక్టర్ గారు ఒక మంచి మనిషిని పెట్టారు. ఎందుకంటే ఈ మధ్య చాలా సినిమాలు చేస్తున్నాను, పక్కనే సెటప్ అంత స్ట్రాంగ్గా లేకపోయేసరికి చాలా మిస్టేక్స్ జరుగుతున్నాయి, చాలా తప్పులు జరుగుతున్నాయి, ప్రొడ్యూసర్కి తెలియట్లేదు. చూస్తున్నాను నేను. సో ఫస్ట్ నాకు ఓకే, డైరెక్టర్ ప్రభాకర్ గారు ఐ థింక్ 20వ శతాబ్దం ఫస్ట్ పిక్చర్ నా పెద్ద హిట్ అది, దాంట్లో ఆయన వర్క్ చేశారు. సో ఓకే, డైరెక్టర్ సైడ్ ఒక మంచి డైరెక్టర్ని పెట్టారు అని చెప్పి నేను ఫోన్లోనే ఎంత ఐ అప్రిషియేటెడ్ ద ప్రొడ్యూసర్. తర్వాత కథ చెప్పారు నాకు. కథ చెప్పినప్పుడు ఇది ఒక మంచి స్టోరీ, ఇది మీరు రెగ్యులర్గా వింటారు ఈ డైలాగ్, బట్ నిజంగా నేను ఇవాళ వచ్చింది మాట్లాడడానికి ఎందుకంటే ఈ కథలో మంచి ట్విస్టులు ఉన్నాయి, తర్వాత చెప్తాను అది. సో నా క్యారెక్టర్ ఏంటి చెప్పండి అన్నాను ఫస్ట్. సో నా క్యారెక్టర్ చెప్పారు. సో నా క్యారెక్టర్ సెంటిమెంట్ ఉంది, నా క్యారెక్టర్లో ట్విస్ట్ ఉంది, కనెక్షన్ ఉంది. సో మా కథ చెప్పండి అంటే కథ మొత్తం చెప్పారు. సో బ్యూటిఫుల్గా, అంటే ఆయన కథ చెప్పడమే అలా విజువల్గా నాకు కథ కనపడింది నాకు. సో ఓకే బాగానే చెప్పి ఓపెనింగ్ వచ్చాను. సో ఓపెనింగ్ వచ్చిన తర్వాత మేడం గారిని కలిశాను, పవన్ని కలిశాను, వాళ్ళందరిని కలిశాను. సో అక్కడే నేను మేడం గారు ఏంటంటే ఆవిడ ఇన్వాల్వ్మెంట్ చూశాను.
ఆవిడ ఇది ఫస్ట్ సినిమా అని ఆవిడ చెప్తుంది. బట్ నా డౌట్ ఏంటంటే ఆల్రెడీ 10 సినిమాలు చేసిందని చెప్పి నాకు దొంగతనంగా చేసిందని నాకు డౌట్ ఉంది. నాకు చాలా మెచ్యూర్డ్గా యాజ్ అ మదర్గా పవన్ని చాలా కేర్తో, అంటే ఒక తల్లి ఒక కొడుకుని హీరోగా ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఆ టెన్షన్ ఉంటుంది, ఎక్కడైనా తప్పులు జరుగుతున్నాయా, కేర్ తీసుకోవడం నిజంగా ఒక తల్లిగా చూశాను. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ స్టార్ట్ అయ్యి నేను షూటింగ్కి వచ్చాను. ప్రొడక్షన్ వాల్యూస్ చూస్తున్నప్పుడు ఎక్కడ తగ్గలేదు, అన్నీ పర్ఫెక్ట్గా డైరెక్టర్ గారు చెప్పినట్టు ఏదైతే కావాలో అదంతా ఇచ్చారు. రెండో విషయం ఇక్కడ ఏంటంటే క్యాస్టింగ్, అంటే ఏదో నన్ను పెట్టుకున్నారు నేను చెప్పట్లేదు, కొన్ని ఇంపార్టెంట్ క్యారెక్టర్స్కి ఇప్పుడు రాజీవ్ కనకల గారిని, రావు రమేష్ గారిని అండ్ సత్యకృష్ణ గారు ఇవన్నీ పెట్టడం ఇది చాలా మంచి విషయం. ఎందుకంటే అక్కడ స్పాట్లో కాంట్రిబ్యూషన్ ఉంటుందండి ఆర్టిస్టులు. ఎందుకంటే కొత్త వాళ్ళు ఉన్నప్పుడు కొంచెం ఒక వాల్ లాగా పెట్టాలి, చాలామంది పెట్టట్లేదు. అంటే డ్రామా ఆర్టిస్టులను పెడుతున్నారు, అది తప్పులేదు. బట్ యాక్టింగ్ తెలియని వాళ్ళు ఏదో సరదాగా ప్యాషన్ కోసం ఏదో అలా వచ్చి ఏదో చేయడం అలా పెట్టేటప్పటికి ఆ క్యారెక్టర్లో గ్రిప్ పోతుంది అండ్ పర్ఫార్మెన్స్ పోతుంది, సినిమా కథ డ్రాప్ అవుతుందండి. సో అలా కాంప్రమైజ్ చేయకుండా డేట్లు కూడా కొంచెం అటు ఇటుగా కన్ఫ్యూజ్ అయినప్పుడు కూడా వెయిట్ చేసి ఈ క్యారెక్టర్ ప్యాడింగ్తో చేశారనమాట. అండ్ ఇందాక చెప్పినట్టు బోత్ ద హీరోయిన్స్ బాగా ఇన్వాల్వ్ అయ్యారు. అండ్ డైలాగులు తీసుకోవడం కానీ, పర్ఫార్మెన్స్ తీసుకోవడం కానీ. ఇందాక సుహానా వచ్చి నెగటివ్ చెప్పింది, నెగటివ్ కాదండి, ది షోయింగ్ డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ విమెన్ అండ్ గర్ల్స్. వాళ్ళ మెంటాలిటీ, లవ్ అన్నప్పుడు వాళ్ళ పొజెసివ్నెస్ అండ్ వాళ్ళు ఎంత దూరానికి వాళ్ళు తెగిస్తారు అండ్ ఎలాంటి ఫీలింగ్స్ ఉంటుందని చెప్పి ఇది నేను అనుకోవడం. ఐ డోంట్ కాల్ ఇట్ నెగటివ్, ఐ ఫీల్ లైక్ దట్. అండ్ పర్ఫార్మెన్స్కి దానికి మంచి స్కోప్ ఉందండి. షీ డిడ్ వెరీ వెల్. ఎందుకంటే నేను ఎందుకు ధైర్యంగా మాట్లాడుతుంటే నేను సినిమా మొత్తం చూశాను, నేను సినిమా చూడాలని చెప్పాను, దే అరేంజ్ ద షో ఫర్ మీ అండ్ సినిమా చూశానండి. చిన్న చిన్న కరెక్షన్స్ ఏదో ఉంటే ఏదో డిస్కస్ చేసాం, బాకీ అంతా వాళ్ళు చేసుకున్నారు. సో నాకు సినిమా మీద ఒక కాన్ఫిడెన్స్ నాకు వచ్చింది. సో నేను తర్వాత అడిగాను ఇట్లా సినిమా అంటే ఎప్పుడు ప్రెస్ మీట్ అంటే మిస్ అయింది. సో ఈరోజు ఇది నా కోసం పెట్టిన ప్రెస్ మీట్ ఇది. అండ్ హీరో పవన్ గురించి నేను జనరల్గా అబ్జర్వ్ చేశాను. ఎందుకంటే మనం అందరు చెప్పినప్పుడు మనం కూడా వెళ్ళిపోయి అలా కాదు ఇలా కాదంటే నర్వస్ అవుతారు. సో ఐ కెప్ క్వైట్ అండ్ ఎక్కడో అక్కడెక్కడ మట్టుకి వెన్ ఐ ఫెల్ట్ ఇప్పుడు కూడా చెప్పకపోతే తప్పు అవుతుందని చెప్పేసి నేను కొంచెం ఇంటర్ఫియర్ అయ్యి అలా కాదు ఇలా కాదని చెప్పాను. బట్ ఆన్ ద హోల్ పవన్ ఏంటంటే హీ వాజ్ టేకింగ్ ఆల్ ది అడ్వైస్ అండ్ డైరెక్టర్ ఏదైతే చెప్పారో అది ఫాలో చేస్తూ అలా కోఆర్డినేటర్ రావుశ్రీ కరెక్షన్స్తో పాపం ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా చాలా బాగా యాక్ట్ చేశారు. ఇది నేను చెప్పడం కాదు, సినిమాలో మీరు చూస్తే తెలిసిపోతుంది. ఫస్ట్ టైమర్ లాగా అలా అనిపించలా. మేబీ 1 or 2 takes యూ వుడ్ హావ్ టేకెన్, బట్ అది పాయింట్ కాదు. అది అల్టిమేట్ వాట్ ఈస్ ద రిజల్ట్ అన్నప్పుడు డైరెక్టర్ ఏదైతే కావాలి అని ఆయన ఫీల్ అయ్యారో అది ఆయన ఇచ్చారు. సో దట్ ఈస్ రియల్లీ గుడ్ బీయింగ్ అ న్యూ కమర్. అండ్ సాంగ్స్ చూసినప్పుడు ఐ వాజ్ రియల్లీ ఇంప్రెస్డ్. నెంబర్ 1 ఈజ్ అ వెరీ గుడ్ డాన్సర్. సో చాలా బాగా ఆయన డ్యాన్స్ చేసాడు. అక్కడే ఇబ్బందులు వాట్ ఎవర్ పెయిన్ అండ్ హార్డ్ వర్క్ హీ హాస్ డన్ అక్కడ యూనిట్ వాళ్ళకి తెలుసు. నాకు కావాల్సింది ద రిజల్ట్ ఆన్ ద స్క్రీన్. The result on the screen was very good. Both hero and the heroines did very well. So definitely we have to thank dance masters ni మనం ధన్యవాదాలు చెప్పాలి. చాలా ఈజ్తో ఎక్కడ ఏదో బిగిసిపోయినట్టు ఏదో టైట్ అయినట్టు అట్లాంటిది ఏం లేదు. బాగా చేశారు కూడా. ఈవెన్ ద యాక్షన్ పార్ట్ కూడా ఎక్కువ టైం కూడా ఇవ్వలే పాప ఆయనకి, అన్నీ చాలా ఫాస్ట్గా షూటింగ్ జరిగింది. వెరీ షార్ట్ టైం టైట్ షెడ్యూల్లో చేశారు. సో ఆ టైట్ షెడ్యూల్లో కూడా ఆయన బాగా చేశారు. సో ఒక మంచి హీరో ఇండస్ట్రీకి వస్తున్నాడు. అండ్ పేరులోనే పవన్ మహావీర్ అని పెట్టారు. సో పేరులోనే పవర్ ఉంది, పవన్లో పవర్ ఉంది, మహావీర్ అన్నప్పుడు ఇంకా అక్కడ పవర్ ఉంది. సో దానికి తగ్గ ఈ జస్టిఫైడ్ ద నేమ్ ఆఫ్ హిమ్సెల్ఫ్ అనమాట. అండ్ ఓవరాల్గా ప్రొడక్షన్ వాజ్ వెరీ నైస్. అండ్ మేడం గారు కూడా ఒక సైడ్లో ప్రొడక్షన్, ఒక సైడ్లో పవన్ చూసుకోవడం, బట్ ఎక్కడ ఇబ్బంది లేకుండా అందరినీ చాలా బాగా చేశారు. అండ్ ఐ హ్యాడ్ అ వండర్ఫుల్ టైమ్ వర్కింగ్ విత్ రావు రమేష్ గారు, రాజీవ్ కనకల, ఎంటైర్ యూనిట్, కెమెరామ్యాన్ మహి
బిగ్ అసెట్ ఫర్ దిస్ ఫిలిం. రిజల్ట్ వాజ్ చాలా బాగా ఉంది ఆన్ స్క్రీన్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్ అండ్ ఇంకో మంచి విషయం ఎడిటర్ నందమూరి హరిని పెట్టాడు. ఇక్కడే ఇది ఎందుకు నేను అప్రిషియేట్ చేస్తున్నానంటే కొన్ని టెక్నీషియన్స్ని పెట్టాలండి, తప్పదు అది. అవన్నీ యాడ్ అవుతుంది, అవన్నీ స్క్రీన్ మీద తెలుస్తుంది. ఎందుకంటే షూటింగ్ చేసేటప్పుడు నేను చూశాను షార్ట్స్, నంబర్ ఆఫ్ షార్ట్స్ ఎడిట్ చేసి చూసినప్పుడు అది డిఫరెంట్గా ఉంది. ఆ వాల్యూ పెరుగుతుంది. క్లోజ్అప్ షార్ట్స్, లాంగ్ షార్ట్ కట్ చేసి ఆయన కాంట్రిబ్యూషన్. సో మంచి టీమ్ పెట్టడం, మంచి లొకేషన్స్లో షూట్ చేయడం, మంచి సాంగ్స్, ఆడియో అండ్ విజువల్ వాడడం, మంచి బ్యూటిఫుల్ హీరోయిన్స్ లుకింగ్ బ్యూటిఫుల్ అండ్ ఆల్సో యాక్టెడ్ వెరీ నైస్. అండ్ పవన్ గుడ్ స్టోరీ, డిఫరెంట్ ట్విస్ట్, ఇంటర్వెల్లో ఒక మంచి బ్యాంగ్ ఉంది, లాస్ట్ వరకు ఒక సస్పెన్స్ ఉంది, మంచి ట్విస్ట్ ఫైనల్లో. సో ఇంతకన్నా బెటర్ ఇంకా ఏమేమి వేయాలండి సినిమా మేకింగ్లో, ఇంతకన్నా ఇంకా ఐ డోంట్ థింక్ దెర్ ఇస్. ఇంకా మీ సపోర్టే కావాలి. ఇందాక వాళ్ళు చెప్పినట్టు మీరు ఇలాంటి మంచి సినిమాలను మీరేంటంటే కొంచెం మీరు లిఫ్ట్ చేస్తే, ఎందుకంటే చిన్న సినిమానే బట్ తప్పదు ఇంకా. బట్ మీరు ఇలాంటి మంచి సినిమాలని రిలీజ్ టైంలో, రిలీజ్ తర్వాత కొంచెం బూస్ట్ చేసి థియేటర్లో ఇట్స్ ఎ వెరీ క్లీన్ ఫిలిం అండి. వల్గారిటీ అంటే ఏమీ లేదు, చాలా నీట్గా ఒక ఫ్యామిలీ. ఈరోజు యూత్ రావాలి చూడాలి, అలాగే ఫ్యామిలీ కూడా రావాలి చూడాలి. అండ్ డెఫినెట్లీ యూ విల్ ఎంజాయ్ ద ఫిలిం. ఇంట్రెస్టింగ్ ఫిలిం, 2 అవర్స్కి మంచి టైం పాస్. 21 minutes తెలీదు, ఇంట్రెస్టింగ్గా ఉంది. సీన్స్ ఎక్కడ మధ్యలో మేము చూసి చాలా కొన్ని సీన్స్ అన్ని కొంచెం లెంత్ అని చెప్పాము. సో ఇది మంచి సినిమా, ఒక మంచి ప్రొడ్యూసర్, ఒక మహిళ. మెయిన్గా ఈరోజు నేను ఎందుకు చెప్తానంటే, ఈ సినిమా నాకు కొంచెం డేట్లు వేరే సినిమాలది క్లాష్ ఉన్నప్పుడు నేను ఆవిడకి ఇబ్బంది రాకూడదు చెప్పి కొన్ని డేట్లని మార్చాను. అంటే ఆవిడ అడిగారు ఇలా కాదు, ఇలాగ డైరెక్టర్ కూడా కొంచెం ఆర్టిస్టులు దొరకట్లేదు అన్నప్పుడు వేరే కొన్ని సినిమాలు కూడా యాక్చువల్గా 2 సినిమాలు వదిలేసాను నేను. హెల్ప్ చేయాలి, డిస్కరేజ్ చేయకూడదు. ఎందుకంటే ఆవిడకి సినిమా ప్రొడక్షన్ ప్రాబ్లమ్స్ తెలీదు వేరే వాళ్ళది, తర్వాతనే తెలిసింది ఆవిడకు ఇలా ఉందా అలా ఉందని. సో ఎంకరేజ్ చేసి ఒక మంచి హీరో కూడా, ఆయనకు కూడా ఇబ్బంది రాకూడదు చెప్పేసి నేను కోఆపరేట్ చేశానండి. అండ్ ఎక్కడైనా నేను యూనిట్లో మాట్లాడానంటే, ఇంటర్ఫియర్ చేశానంటే, ఎందుకంటే మై కాన్షియన్స్ డిడ్ నాట్ అలౌ మీ టు కంటిన్యూ బికాస్ దెర్ ఇస్ అ మిస్టేక్ గోయింగ్ ఆన్. ఐ హ్యాడ్ టు ఇంటర్ఫియర్ అండ్ పుట్ మై వర్షన్. తర్వాత ఎందుకు చెప్పలేదని చెప్పి మీరు ఫీల్ అవ్వకూడదు చెప్పేసి నేను కాంట్రిబ్యూట్ చేశాను తప్ప, నాకు దీంట్లో ఇంటర్ఫియర్ చేయాలి నాకు ఏమి లేదు. ఐ డోంట్ గెట్ నథింగ్ అవుట్ ఆఫ్ ఇట్. ప్రోడక్ట్ బాగా రావాలి, మిస్టేక్ రాకూడదు. రేపు అంటే ఇంత చేసినా రేపు ఏదో మిస్టేక్ ఉంటుంది, అది మనం చెప్పలేం. బట్ కళ్ళ ముందు జరిగేటప్పుడు నాకు అది తప్పైంది, నేను చెప్పాలి అని చెప్పి కరెక్ట్ చేసే వీఆర్ వెరీ హ్యాపీ అండి. సో ఎంటైర్ యూనిట్కి ధన్యవాదాలు, ఆల్ ఆర్టిస్ట్ అండ్ టెక్నీషియన్స్కి ధన్యవాదాలు. అండ్ ఐ విష్ పవన్ ఆల్ ది బెస్ట్. అండ్ మేడం గారు కూడా మళ్ళీ ప్రొడ్యూసర్గా మళ్ళీ సినిమాలు తీయాలి. అండ్ ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసినందుకు అప్పాజీ గారికి కూడా ధన్యవాదాలు చెప్తే, మీరందరూ ఈరోజు హాలిడే ఉన్నప్పుడు కూడా మీరందరూ వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ.